కేబిఆర్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని రామకృష్ణాపూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్న పాత విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎందరో మేధావులు, ఉద్యమకారులు, ప్రస్తుత కాంగ్రెస్ సీఎం, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఉన్న తల్లి విగ్రహానికి నివాళులు అర్పించలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మానుకొని విగ్రహాలు మార్చడం పక్కన పెట్టి ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని, లేని యెడల ప్రభుత్వ తీరుకు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు మనకు 2007 సృష్టించిన మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఒకసారి మనం చూసుకున్నాక, మనం చేసుకున్నాక, నిలబెట్టుకున్న తర్వాత కూడా ఇది కాదు ఇది అని కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని మేము తీసేస్తాము, కేసీఆర్ ఆనమాలు లేకుండా చేస్తామన్నాడు. అది మీ మూర్ఖత్వం, అది మీకు మంచిది కాదు. కాబట్టి ఈ తెలంగాణ తల్లిని ఇట్నే ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ మీరు ప్రజలకు మంచి చేయండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, మీరు ఫస్ట్ 2500 రూపాయలు లేడీస్కి ఇవ్వండి, 4000 పెన్షన్ వృద్ధులకి ఇవ్వండి, ఫస్ట్ అవి చేయండి. దీని మీద కాదు కేసీఆర్ తెలంగాణ తోరణం పెట్టా తీసేస్తా, ఇది తెలంగాణ విగ్రహాన్ని తీసేస్తా, ఇంకేదో తీసేస్తాడు. ప్రజల నుంచి కేసీఆర్ను దూరం చేసుడు నీ తరం కాదు కదా. ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా అది కాని పని. జై తెలంగాణ. నిన్న మన సచివాలయంలో పాత తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి కొత్త తెలంగాణ మార్పు చేసి ఇవాళ తెలంగాణ ప్రజల అనుగుణంగా అయితే ఏదైతే 15 ఏళ్ళ నుండి ఇది తెలంగాణ తల్లి మనదని పెట్టుకున్న దాన్ని తీసేసి కొత్త రకం పోకడకు రేవంత్ రెడ్డి దాన్ని, ముఖ్యమంత్రి గారు దాన్ని చేసిర్రు. అదేవిధంగా నేను అనేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు మార్చుకుంటూ పోతే అది పద్ధతి కాదు. అది ఒక రాజు పెట్టినప్పుడు దాన్నే కంటిన్యూషన్ చేయాలి. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. నేను అనేది అంటే, మీరు 6 గ్యారెంటీలని మీకు ప్రజలకు, పేద ప్రజలకు చేసేటి బాధ్యతలు ఇంకెన్నో ఉన్నాయి. మీరు చేయవలసిన వాళ్ళు సంవత్సరం కాలమైన అవన్నీ మర్చి తెలంగాణ ప్రజలని ఇట్లాంటి రకమైన చేసి అయోమయంలో పడేసి, ఎందుకంటే మేము 10 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ నుండి తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎప్పుడు పాల్గొన్న వాళ్ళు కాదు. ఈ కొత్త రకమైన పోకట్లు పెట్టి ప్రజల మధ్యలో వేరే దిక్కు దారి తీసి ఇవన్నీ ప్రజల అయోమయాలు పనిచేస్తారు. మీరు ఏదైతే మహిళా సోదరు మనులకు 2500 ఇస్తానన్నారు, అదేవిధంగా వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తానన్నారు. ఇవన్నీ మీరు పనులు చేసి మీరు మెప్పు పొంది తెలంగాణ ప్రజల మన్నలు పొందాలని కోరుకుంటున్నారు తప్ప ఇట్లాంటి కొత్త రకమైన పెట్టి చిచ్చు పెట్టి ప్రజలను అయోమయం పాలు చేయకూడదు. ఎందుకంటే మీకు స్వచ్ఛందంగా గవర్నమెంట్ కాంగ్రెస్ కోట్లేసి ఇక్కడ ప్రజలు కూడా మాకేదో కొత్తగా మాకు 10 ఏళ్లకు మా పరిపాలనలో 10 ఏళ్లకు మాకు వ్యతిరేకత వస్తే మీకు సంవత్సరానికే వ్యతిరేకత వచ్చింది. మీరు అది చూసుకోవాలి. మీ ప్రజలు, మీకున్న కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అడిగితే చెప్తారు ప్రజలల్లో మీ మీద ఎంత వ్యతిరేకత పెరిగిందో. మీరు చేసే పనులను మీద దాని మీద దృష్టి సాధించాలి. ఇట్లాంటివన్నీ లేదు. దీన్ని ఏదైతే కొత్త తెలంగాణ విగ్రహం దాన్ని క్యాన్సిల్ చేసి పాతదే పునరావృతం చేయాలని ఈ రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల